ఓబీడీ డయాగ్నోస్టిక్ దాన్ని అక్కడ పోయి నేను ఎంటర్ నొక్కితే ఇలాగా వస్తుంది. ఇది ఏమంటే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. దీని మీద మేమేమి ఆపరేట్ చేయము, ఏమి ఇది దీనికి ఏమి మేము కరెక్షన్ చే ఓకే చదివేదానికి అంతేనే. ఇది ఒకటే ఓకే. ఎంఐఎల్ స్టేటస్ అంటే ఆన్, ఇక్కడ ఆన్ ఉంది, అందుకే ఇది ఆన్ అని చూస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు BS6 ట్రైనింగ్ అనేది ఉందండి వికారాబాద్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను. మాతో పాటు మిగతా మెకానికులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. ఇక్కడ ఎలా ట్రైనింగ్ జరుగుతుంది అనేది మీకు చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా? 1 2 3 4 5 6 ఇంకా 3 4 రావచ్చు. హీరో గ్లామర్, హీరో ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది, ఇక్కడ హీరో బోర్డేక్లో ఇది అవుతుందా? దీంట్లో చిన్నది ఇంకేదైనా చిన్నది వేరే ఏదైనా చూడండి. लगा दो देखते से ఇక్కడ ఫ్యాన్ కొంచెం ఇక్కడ తెప్పిస్తారు, దాన్ని కమింగ్ చేస్తారు కొంచెం. ఇదే మొద్దు అనుకుంటాను, ఇంతమంది ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆన్ అయింది. అంటే దీనికి సపరేట్ ఆన్ ఆఫ్ బటన్ ఏమి లేదు. మా మొబైల్లో ఉంది కదా, మొబైల్లో ఉన్నప్పుడు దీంట్లో ఏది ఆన్ ఆఫ్ బటన్ దీంట్లో లేదు. మేము ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓబీడీ కూడా ఆన్ అవుతుంది. కొంచెం ఇక్కడ రండి, కొంచెం ఇక్కడ చూడండి. ఓబీడీ అనే ఒకటి ఉంది. ఇదే సేమ్ ఈ ల్యాంప్ ఎలా ఉందోనో అదే పిక్చర్ ఇక్కడ కూడా ఉంది. ఇది పిక్చర్ సేమ్ ఉంది, అవునా? ఈ పిక్చరు సేమ్ ఉంది. ఇది ఓబీడీ అంటే దీంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని చూడాలంటే ఈ బటన్కి మేము సెలెక్షన్ చేసుకోవాలా. దాని తర్వాత డాటా సంబంధించిన దానికి ఇక్కడికి రావాలా. ఇట్లా ఒక్కొక్క దాన్ని డిటిసి లాకప్ చేసేదానికి, లుకప్ చేసేదానికి. అంటే లుకప్ అంటే ఏదన్నా సెట్టింగ్ ఏమైనా చేయాలంటే ఇదికి దానికి ఇది కనెక్షన్ తీసుకోవాలా. ఆ తర్వాత ఇది సిస్టమ్ మనకేమీ అక్కర్లేదు. ఇది టూల్ సెటప్. ఇది దాన్ని ఈ మషిన్ని మేమేమైనా సెట్టింగ్ చేసుకోవాలంటే దీంట్లో పోవాలా. కానీ ఎంటర్ బటన్ నొక్కాలా, ఇట్లా వస్తుంది. ఇవన్నీ ఇట్లా వస్తుంది. ఎంఐఎల్ స్టేటస్ ఆఫ్, అది ఆఫ్ అని ఉంది. ఆన్ అని రావాల్సి ఉండే, అది ఎందుకు ఆఫ్ అనేది వస్తున్నది చూస్తాము. ఆ డిటిసి రెడీనెస్ కంప్లీటెడ్ అనక ఇవన్నీ. మేమేమి ఇక్కడ ఏమి చేస్తే కూడా దీని మీద ఏమీ రాదు. దీనికి ఏమి కమాండ్ లేదు, ఊరికే చదివేదానికి ఇది ఇక్కడ ఉంది. మేము ఎగ్జిట్ పెడితే ఇప్పుడు డయాగ్నోస్టిక్ మెనూ అని వస్తుంది. ఇది మాకు ఇంపార్టెంట్. ఈ డయాగ్నోస్టిక్ మెనూ అని మనకి ఇంపార్టెంట్. రీడ్ కోడ్స్ అంటే డిఫెక్ట్ ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే ఆ కోడ్, అది మేము P0197 అని చెప్పాను కదా, P0126 అలాంటి కోడ్స్ దీంట్లో చూపిస్తుంది. ఏ కోడ్ ఉంది మేము చూస్తాం దాని తర్వాత ఎరేజ్ కోడ్ అంటే మేము పని చేసిన తర్వాత ఎందుకంటే ఇది మేము వెహికల్కి ఇక్కడ కనెక్ట్ చేసాము, కానీ ఇది ఇక్కడ నుండి ECU ఉంది కదా, అక్కడ నుండి ఇది డాటా వస్తున్నది. ఇక్కడ మనకి ఆ డాటా ECU నుండి మనకి డాటా వస్తున్నది. సో ఆ ECUలో డాటా అంటే చూసేదానికి మేము ఎరేజ్ చేసి చూడాలి. ఇది ఒకటి, ఇది ఓబీడీ డయాగ్నోస్టిక్ అని ఒకటి. ఇది ఓబీడీ చూడండి, ఓబీడీ అని రాసింది. ఓబీడీ డయాగ్నోస్టిక్ అంటే అర్థం ఏంటి? ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ అంట.
ఒక పేరండి, మీకు ఒక పేరు రాజు అని, నాకు ఒక పేరు వరదరాజు అని, ఇంకో వీళ్ళకి ఒక పేరు, అందరికీ ఒక పేరు ఉంటుంది. అలాగనే దీనికి ఒక పేరు పెట్టారు. తర్వాత ఇక్కడ డాటా సెంటర్ అనేది, ఇది మనకేం సంబంధం లేదు. ఇది డిటిసి లుకప్ అని, అదే ఇది డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ అని డిటిసి అంటే దానికి లుకప్ ఎన్నో దాంట్లో మేము దీంట్లో ఏమి ఆపరేట్ చేయము, టూల్స్ సెట్టింగ్ టు ఇది దాన్ని అక్కడ పోయి నేను ఎంటర్ నొక్కితే ఇలాగా వస్తుంది. ఇది ఏమంటే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది, దీని మీద మేమేమి ఆపరేట్ చేయము, ఏమి ఇది దీనికి ఏమి మేము కరెక్షన్ చే ఓకే చదివేదానికి అంతని ఇది ఒకటే. ఓకే, ఎంఐఎల్ స్టేటస్ అంటే ఆన్, ఇక్కడ ఆన్ ఉంది, అందుకే ఇది ఆన్ అని చూస్తుంది. ఇది ఆఫ్ ఉంటే ఇది ఇక్కడ ఆఫ్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వెనక పోవాలంటే దీన్ని ఎగ్జిట్ కొట్టితే అది వెనక పోతుంది. వెనక అంటే ఇంకా వేరే మెనుకి పోతుంది. ఆ మెనూలో ఇప్పుడు రీడ్ కోడ్స్ అంటే దీంట్లో ఇప్పుడు ఇది ఉందంటే దీంట్లో డిఫెక్ట్ ఉంది అని అర్థం. అది రీడ్ కోడ్. ఇంకొకటి ఎరేజ్ కోడ్ అని, అంటే మేము పని చేసిన తర్వాత యాక్చువల్లీ ఈ కోడ్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చి చూపించేది ఆ ఈసీయూ నుండి ఇక్కడికి అది చూపిస్తుంది. ఆ కోడ్ అన్ని అక్కడ ఉంటాయి, డిఫెక్ట్ కోడ్స్ అన్ని అక్కడ ఉంటాయి, ఈసీయూలో ఉంటుంది. ఆ ఈసీయూ నుండి మా ఓబీడీ త్రూన్న ఏ కోడ్ డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ అంటే ఏ కోడ్ ఉంది అని మేము ఇక్కడ కనుక్కోవచ్చు. అది పని చేసిన తర్వాత మేము ఇది ఈసీయూలో ఆ కోడ్ని ఎరేజ్ చేయాలా. అది అలాగే, ఎందుకంటే అది డిఫెక్ట్ కాబట్టి ఆ డిఫెక్ట్ అక్కడ ఉండకూడదు. ఉంటే ప్రాబ్లం దాంట్లో పర్ఫార్మెన్స్లో ఏమన్నా తేడా రావచ్చు. సో అలాగే అక్కడే ఉంచకూడదు, దాన్ని ఎరేజ్ చేయాలి. ఆ ఎరేజ్ చేసేదానికి అది ఇక్కడ ఎరేజ్ కోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఏమంటే దీన్ని తీయాలంటే కూడా ఒకసారి కోడ్ అని ఎరేజ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా మీరు పని చేసిన తర్వాత ఎరేజ్ కోడ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ ఆన్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇది రెడీనెస్ అంటే మేము ఆల్రెడీ ఇప్పుడు రెడీ పెట్టినాం దీన్ని. డాటా స్ట్రీమ్ అంటే ఈ దాంట్లో ఏదేది డాటా వెహికల్ ఆర్పిఎం ఎంత ఉంది, ఇంకా ఎంత డిగ్రీ అడ్వాన్స్లో ఉంది అదన్నీ చూపిస్తుంది. ఫ్రీజ్ ఫ్రేమ్ అంటే కొన్ని వెహికల్లో, ఎలక్ట్రిక్ వెహికల్లో మేము కంప్లీట్గా అక్కడి నుండి కూర్చొని మేము ఆ ఫ్రేమ్ని మేము ఫ్రీ చేయొచ్చు, అంటే కంప్లీట్గా ఆఫ్ చేయొచ్చు అలాంటి దాన్ని. తర్వాత వోల్టేజ్ టెస్ట్, ఈ వెహికల్ది బ్యాటరీది ఎంత వోల్టేజ్ ఉంది కూడా దీంట్లో మేము చూడొచ్చు. ఇట్లా చూస్తే ఇది అడుగుతుంది, ఇది 11.83 అని తగ్గించింది చూడండి. అప్పుడు 12.0 నార్మల్ అది. తర్వాత వెహికల్ ఇన్ఫర్మేషన్ అంటే వెహికల్ చాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, మోడల్ నెంబర్, ఐడెంటిఫికేషన్ నెంబర్, మోడల్ నెంబర్ కాదు, ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఏమంటే ఇవన్నీ దాన్ని మేము ట్రబుల్ చూస్తాం కదా, దాని ఐడెంటిఫికేషన్ నెంబర్ లాగా ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి, క్యాలిబ్రేషన్ వెరిఫికేషన్ నెంబర్ అని వస్తాయి. అవి మేమేమి ఆపరేట్ చేయము, దీంట్లో ఏమి ఆపరేట్ చేయము, ఊరికే చూసేదానికి అది మనకేమి సంబంధం లేదు. అప్పుడు వెనక పోవాలి. వెనక పోతే ఇప్పుడు ఇంపార్టెంట్గా ఏమంటే రీడ్ కోడ్, ఏడు డిఫెక్ట్ ఉందో దానికి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు కరెంట్ కోడ్స్, పెండింగ్ కోడ్స్, పర్మనెంట్ కోడ్స్ ఏది ఉండవు. పెండింగ్ కోడ్స్ జనరల్లీ మేము రిపేర్ చేసిన తర్వాత ఎరేజ్ చేస్తే అవి ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతాయి. కరెంట్ కోడ్ ఏముందని మేము చూడాలి. ఆ కరెంట్ కోడ్ మేము ఏం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది, దాంట్లో ఒకటిది ఏమన్నా ఇక్కడ 2 డిఫెక్ట్ ఉంటే ఇట్లా నొక్కితే ఇంకోటి కూడా వస్తుంది. ఇప్పుడు P0616 అని కోడ్ వచ్చింది, అంటే స్టార్టర్ రిలే సర్క్యూట్ లో అని వచ్చింది. సో వీళ్ళు ఆల్రెడీ దాన్ని స్టార్టర్ రిలే కూడా దాన్ని ఏమో మార్చారంట. దానికి ఇంకా కరెక్ట్గా అవన్నీ సర్క్యూట్ కరెంట్ వోల్టేజ్ అని అది ఎంత హోమ్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 25 హోమ్స్ లాగా దానికి రావాలా, అంత ఉందా అని వాళ్ళని కరెక్ట్ చేసుకొని దాన్ని చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేస్తే ఇది అప్పుడు మేము ఎరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అది ఎరేజ్ చేసాం మేము, అది పోలేదు, మళ్ళీ వచ్చింది అంటే ఆ ప్రాబ్లము వాళ్ళు చేసింది ఇంకా సాల్వ్ కాలేదు అని. అలాగా ఇది ఎరేజ్ చేసేది మీకు ఎలా అంటే చూపిస్తాను. ఇది కరెంట్ ఇట్లాగా ఉంటుంది, ఎరేజ్ కోడ్. ఇట్లా ఎరేజ్ కోడ్కి వచ్చి మేము ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలాగా అడుగుతుంది.
క్లీన్ ఆర్ రీసెట్ ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్. ఆర్ యూ షూర్ అంటే మీరు ఎమిషన్ రిలేటెడ్ ఇవన్నీ ఏం సెన్సార్స్ ఉన్నావో అవన్నీ ఎమిషన్ రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ మీరు ఎరేజ్ చేసేకి కమాండ్ వచ్చారు చేయొచ్చా అని మీరు ఎస్ అని నొక్కితే ఇలాగ వస్తుంది. ఏమని ప్లీజ్ టర్న్ ఇగ్నిషన్ ఆన్ విత్ ఎంజిన్ ఆఫ్, ప్రెస్ ఎంటర్ కీ టు కంటిన్యూ. ఎంటర్ కీ మళ్ళీ చేస్తే ఇక్కడ ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ క్లియర్డ్ అని వచ్చింది. అన్నీ క్లియర్ చేసామని. ఈరోజు వికారాబాద్లో BS6 ట్రైనింగ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. OBD స్కానర్ గురించి అయితే సార్ చాలా ఇంట్రెస్ట్ విషయాలు అయితే చెప్పారు. మిగతా మెకానిక్ సోదరులందరూ చాలా ఇష్టంగా చూశారు. ఈరోజు 2 వెహికల్స్ గురించి అయితే మేము చాలా వివరణ అయితే తీసుకున్నాము, చాలా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మెకానిక్లకు అయితే BS6 ట్రైనింగ్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సైడ్ కూడా ఎవరైనా ట్రైనర్స్ కానీ క్యాంపులు కానీ వస్తే మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. BS6 ట్రైనింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని క్లియర్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.